నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా దిస్ ఇస్ దుర్గా చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించింది రాజు వెడ్స్ రాంబాయ్ ఇప్పటికే థియేటర్స్ లో హౌస్ఫుల్ కలెక్షన్స్ తో ఆడుతున్న ఈ హార్ట్ టచింగ్ మూవీని ఓటీటీలోనూ చూడాలని చాలా మంది ఎదురుచూస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ పై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది రాజు వెడ్స్ రాంబాయ్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ చిన్న సినిమా పేరు బాగా వినిపిస్తోంది కొత్త డైరెక్టర్ సాయిలు కంపాటి తెరకెక్కించిన ఈ విలేజ్ లవ్ స్టోరీ గురించి అందరూ తెగ మాట్లాడేసుకుంటున్నారు ముఖ్యంగా యూత్ కు ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది వేణు ఊడుగులా నిర్మించిన ఈ ప్రేమ కథా చిత్రంలో అఖిల్ రాజ్ తేజస్విని రావు హీరోయిన్లుగా నటించారు వీరిద్దరికి ఇదే మొదటి సినిమా అయినా ప్రాణం పెట్టి నటించారు ఇక సిద్ధు జొన్నలగడ్డ సోదరుడు చైతన్య జొన్నలగడ్డ విలన్ పాత్రలో బాగా భయపెట్టాడు సినిమాలో అతని నటనే హైలైట్ అని చెప్పుకోవచ్చు నవంబర్ 21న విడుదలైన రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా మొదటి షో నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది బాక్స్ ఆఫీస్ వద్ద అంచనాలకు మించి కలెక్షన్స్ రాబడుతోంది చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ రూరల్ లవ్ స్టోరీ ఇప్పటికే 14 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు ఖమ్మం జిల్లా ఇల్లెందులో జరిగిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు సాయిలు కొత్త డైరెక్టర్ అయిన తన టేకింగ్ మేకింగ్ స్టైల్తో అందరి దృష్టిని ఆకర్షించాడు యంగ్ డైరెక్టర్ కాగా ఇప్పటికీ ఈ సినిమా థియేటర్లో హౌస్ఫుల్ కలెక్షన్స్తో రన్ అవుతోంది ఇదే నేపథ్యంలో చాలా మంది ఈ సినిమాను ఓటీటీలో చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అలాంటి వారి కోసం ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది అదేంటి అంటే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ సొంతం చేసుకుంది అయితే థియేట్రికల్ వర్షన్ రిలీజ్ అయిన 50 రోజుల తర్వాతే ఈ సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్కి తీసుకురావాలని డీల్ కుదిరిందట అంటే జనవరి 2వ వారంలో ఈ సినిమా స్ట్రీమింగ్కు వచ్చే ఛాన్స్ ఉందన్నమాట సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు